ఢిల్లీకి అభినందన్ని తరలించే అవకాశం ఉంది. ఆ తర్వాత అక్కడ ఎంక్వైరీ ఈరోజు ఈ 48 గంటలు జరిగిన పరిణామాలు, ఆ రోజు F-16 వెంబడించినప్పుడు జరిగిన పరిణామాలు, అదేవిధంగా మిగ్గు కూలిపోయిన సందర్భంలో చోటు చేసుకున్న పరిణామాలు, పాకిస్తాన్లో అభినందన్ ఫేస్ చేసిన సంఘటనలు, పరిస్థితులు, అక్కడ ఆర్మీ అఫీషియల్స్ దగ్గర నుంచి ఫేస్ చేసిన క్వశ్చన్స్, అదేవిధంగా అతనికి ఏమన్నా నార్కోటిక్స్ లాంటివి ఇచ్చి ఏమన్నా దేశ రక్షణకు సంబంధించిన రహస్యాలు ఏమన్నా తీసుకున్నారా లేదా అనే విషయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అభినందన్పై ఎంక్వైరీ జరిగే అవకాశం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దేశభక్తి ఒకవైపు ఉంటుంది, అదే సందర్భంలో రియాలిటీ పిక్చర్ కూడా మనం గమనించాల్సి ఉంది. ఈ రియాలిటీ ఏంటంటే అభినందన్కి సంబంధించి ఎట్లాంటి పరిణామాలు ఈ గత 3 రోజుల్లో జరిగినాయి అనేది. ఎందుకంటే అతను శత్రు దేశం, పక్కనే ఉన్న పొరుగు దేశం, అది కుయుక్తులు పడినే దేశం దగ్గర ఉండి వచ్చారు కాబట్టి ఎటువంటి పరిణామాలు అక్కడ ఈ 3 రోజుల్లో అభినందన వ్యవహారంలో జరిగినాయి అనేది తెలుసుకోవటం ప్రథమ కర్తవ్యంగా ఇండియన్ ఆర్మీ దగ్గర ఉండే అవకాశం మనకి కనిపిస్తుంది. కాన్వాయ్ వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి వాగా బోర్డర్ దగ్గర నుంచి అమృత్సర్కు కాన్వాయ్ రీచ్ అవుతుంది. కుటుంబ సభ్యులకు అభినందన కలిశారు, అదేవిధంగా ఆర్మీ అఫీషియల్స్ని కలిశారు. ఇక్కడి నుంచి అమృత్సర్కి తీసుకువెళ్తున్నారు. అమృత్సర్ నుంచి ఢిల్లీ తీసుకువెళ్ళి అక్కడ సీనియర్ ఆర్మీ అఫీషియల్ సమక్షంలో అభినందన్తో ఎంక్వైరీ అయితే జరిగే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం నుంచి వేలాది సంఖ్యలో ఇక్కడ ప్రజలు వచ్చారు. అయితే ఆ ప్రజలందరినీ ఇక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. చాలా లిమిటెడ్ క్రౌడ్ని మాత్రమే అలౌ చేశారు. ఇక్కడ ఈ లిమిటెడ్ క్రౌడ్ అంటే వాళ్ళందరూ అఫీషియల్స్, పోలీస్ అధికారులు. ఒకసారి ఆడియో కూడా విందాం లైవ్లో.